నటుడు గోవిందకు బుల్లెట్ గాయమైంది. తన ఇంట్లోనే ఆయన గాయానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గోవింద ఒంటి నుంచి బుల్లెట్ను తీశారు వైద్యులు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇంతకీ గోవిందపై కాల్పులు జరిపింది ఎవరు? ఇంతకీ గోవింద ఇంట్లో ఏం జరిగింది? తెల్లవారుజామున గోవింద ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. గోవిందకు పర్సనల్ రివాల్వర్ ఉంది. తెల్లవారుజామున 5 గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్తుండగా గన్ మిస్ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. రివాల్వర్ మిస్ఫైర్ కావడంతో నటుడి మోకాలలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆయన్ను ముంబైలోని సిఆర్ఐటిఐ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన కాలు నుండి బుల్లెట్ను తీశారు. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోవింద తుపాకీని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటన ఎలా జరిగింది అనే దానిపైన విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపైన గోవింద మేనేజర్ శశి సిన్హా క్లారిటీ ఇచ్చారు. గోవింద ఈ ఉదయం కోల్కతా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన లైసెన్స్ రివాల్వర్ను పట్టుకున్నారు. ఇంతలోనే రివాల్వర్ అనుకోకుండా చేతిలో నుంచి జారిపడి పేలింది. దీంతో బుల్లెట్ గోవింద్ కాలులోకి దూసుకు వెళ్ళిందన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాలు నుంచి బుల్లెట్ తీసేశారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఇక మార్చిలో లోక్సభ ఎన్నికలకు ముందు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో గోవింద శివసేనలో చేరారు. కొన్ని నెలల క్రితం ప్రధానిని కలిశారు. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక గోవింద చివరిసారిగా మార్చిలో డ్యాన్స్ దివానే అనే డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా కనిపించారు. ఈ ఘటన బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముందుగా కాల్పులు అనగానే దుండగులు చేసి ఉంటారని ఊహించారు అందరూ. కానీ మిస్ఫైర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అటు గోవింద ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.